వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. సమ్మిళిత విద్య ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేకించి విద్యను అందించాలని పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలని డన్ ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 10 రకాలుగా. ఈ క్రింది వానిలో డన్ వర్గీకరణలో లేని వారిని గుర్తించండి. యాసిడ్ బాధితులు. పీడబ్ల్యూడి అనగా ప్రాసెస్ విత్ డిసెబిలిటీ. పీడబ్ల్యూడి చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1995. పీడబ్ల్యూడి 1995 యాక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 7th February 1996. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 ప్రత్యేక అవసరాలు గల పిల్లలని ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 7 రకాలుగా. పీడబ్ల్యూడి యాక్ట్ 1995 స్థానంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నూతనంగా వచ్చిన చట్టాన్ని గుర్తించండి. ఆర్పీడబ్ల్యూడి 2016. ఆర్పీడబ్ల్యూడి చట్టం ప్రత్యేక అవసరాలు గల పిల్లలని ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 21. ఆర్పీడబ్ల్యూడి అనగా రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ. ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 30 December 2016. ఆర్పీడబ్ల్యూడి యాక్ట్ రావడానికి దారితీసిన అంశాలను గుర్తించండి. ఏబిసి యుఎన్ఎంఈడి 2000, యుఎన్సిఆర్పీడబ్ల్యూడి 2006, ఆర్టీఈ 2009. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సాధారణ పాఠశాలలో విద్యను అందించడాన్ని ఏమంటారు? సమ్మిళిత విద్య, సహిత విద్య, విలీన విద్య. ఏబిసి. వ్యక్తి బలాలు బలహీనతలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే పాఠశాలలో విద్యను అందించడాన్ని సమ్మిళిత విద్య అంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాల ద్వారా విద్యను అందించడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అని పేర్కొన్నది క్రిస్టిన్ సేన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక పాఠశాల ద్వారా విద్యను అందించడం వల్ల తరచుగా కలిగే ఫలితం వారిని సమాజం నుండి వెలివేసినట్టుగా భావిస్తారు. ప్రత్యేక వ్యక్తి బలాలు బలహీనతలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే పాఠశాలలో విద్యను అందించడాన్ని సమ్మిళిత విద్య అంటారు. ఆర్పీడబ్ల్యూడి 2016 ప్రకారం దివ్యాంగులకు ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు? 4%. థాయిలాండ్లోని జామితి ఎన్ నగరంలో ప్రపంచ విద్యా సదస్సు ఎప్పుడు జరిగింది? 1990. సమ్మిళిత విద్యలో మ్యాగ్నా కార్టాగా పేర్కొనే సాలమంకా తీర్మానం ఎప్పుడు చేశారు? 1992. అభ్యసన సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలలో అభ్యాసకులందరి భాగస్వామ్యం పెంచుతూ వారి విభిన్న అవసరాలను తీరుస్తూ వారిని తరగతి గది పాఠశాలకు దూరం కాకుండా చేసే నిరంతర ప్రక్రియ సమ్మిళిత విద్య అని నిర్వచించింది యూనిసెఫ్. మన దేశంలో సమ్మిళిత విద్యను ఎక్కడ ప్రస్తావించారు? 1986 జాతీయ విద్యా విధానం. ఐక్యరాజ్య సమితి మిలీనియం డిక్లరేషన్ యుఎన్ఎండి ఎప్పటి వరకు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యను సాధించాలని నిర్ణయించింది? 2015. 2012-13 విద్యా గణాంకాల ప్రకారం మన దేశంలో 10వ తరగతి వరకు డ్రాప్ అవుట్లలో సరైనవి మొత్తం డ్రాప్ అవుట్స్ 38%. ఈ క్రింది వాణిలో సమ్మిళిత విద్య లక్షణం కానిది? సాధారణ పిల్లల లక్ష్యాన్ని సాధించడం. సాధారణ పాఠశాలలోని 8 నుండి 10 మంది విభిన్న సామర్థ్యాలు గల పిల్లల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయుని నియమించిన విద్యను అందించడం. రిసోర్స్ నమూనా. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రత్యేక ఉపాధ్యాయుని వివిధ పాఠశాలలకు తిప్పుతూ బోధన జరిపే నమూనా. సంచారక నమూనా. సాధారణ పాఠశాల ఉపాధ్యాయునికి ప్రత్యేక అవసరాలు గల పిల్లల మీద నిర్ణీత కాలం శిక్షణ ఇచ్చి అతని ద్వారా విభిన్న సామర్థ్యాలు గల పిల్లలకు విద్యను అందించడాన్ని ఈ నమూనాగా పేర్కొంటారు. డ్యూయల్ టీచింగ్ నమూనా. తీవ్ర వైకల్యంతో బాధపడుతూ పాఠశాలకు వచ్చే స్థితిలో అభ్యాసకులు లేకపోతే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్లి విద్యను అందించడం. హోమ్ బేసిక్ ఎడ్యుకేషన్. మన దేశంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం దూర విద్య ద్వారా ప్రత్యేక విద్యా ప్రణాళికతో విద్యను అందించే విశ్వవిద్యాలయాలు గుర్తించండి. ఏబి ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్లోని బోజ్ విశ్వవిద్యాలయం.
సమ్మిళిత విద్యా వ్యూహాత్మక బోధనా వ్యూహంలో లేని దానిని గుర్తించండి. ప్రత్యేక బోధన భిన్న సామర్థ్యాలు గల అభ్యాసకులకు బోధించవలసిన అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడగొట్టి బోధించడాన్ని కార్య విశ్లేషణ అంటారు. పునర్బలనాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలుగా. ఈ క్రింది వాణిలో పునర్బలనాలతో సంబంధం లేనిది తృతీయ. ప్రాథమిక పునర్బలనం బహుమతి, ఇవి జతపరచాలి. ప్రాథమిక పునర్బలనం నిద్ర, ద్వితీయ పునర్బలనం B1 బహుమతి, సాంఘిక పునర్బలనం C4 పొగడత. అభ్యసన వైకల్యం ఉన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన లక్ష్యాలను, వాటికి అవసరమైన విద్యా ప్రణాళికను రూపొందించడం వైయక్తిక విద్యా పథకం అంటారు. వైయక్తిక విద్యా పథకంలో వరుసగా ఎన్ని దశలు మరియు ఉపదశలు కలవు? 3,6. వైయక్తిక విద్యా పథకంలో దశలను క్రమానుగతంగా గుర్తించండి. సూచన, నిర్ధారణ, బోధన. ఈ దశలో ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు మరియు వైద్యులతో వైయక్తిక విద్యా పథకంలో భాగంగా సమావేశాలు నిర్వహిస్తాడు. నిర్ధారణ ఈ క్రింది వాణిలో సమ్మిళిత విద్యలో ఉన్న వారిని గుర్తించండి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, HIV సోకిన పిల్లలు, భాషాపరంగా విభిన్న సామర్థ్యాలు గల పిల్లలు, అనాథలు, మైనారిటీ పిల్లలు, బాల కార్మికులు, సాధారణ సామర్థ్యాలు గల పిల్లలు, ప్రజ్ఞావంతులు. ABCDEFGH వీళ్ళందరూ సమ్మిళిత విద్యలో ఉన్నారు.